మాట్లాడతామంటే ప్రజలందరూ ఆల్రెడీ గమనించారు. దాని గురించి మనం పెద్ద మాట్లాడడం అవసరం లేదు, దాని గురించి చర్చ అవసరం లేదు. ఇక్కడ లక్ష్మణరావు గారు కొన్ని 2-3 పాయింట్ రైజ్ చేశారు. ఒకటి, ఈ రోజు వాళ్ళు ఏదో నిజంగానే అభివృద్ధి చేశాం, నిజంగానే రాష్ట్రం 2019 నుంచి 24 వరకు మేమే మొత్తం రాష్ట్రాన్ని నిర్మించామని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారి పాలన కంటే కూడా బెటర్ గా చేశామని చెప్పడం ఏదైతే ఉందో అది నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇలాంటి కామెంట్ చేసేవాళ్ళు, ఇలాంటి భ్రమలో బతికే వాళ్ళని ఏం చేయలేం, మనం వదిలేసేయండి, వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. నిజంగానే 2019 నుంచి 2024 వరకు మీరు అభివృద్ధి చేసి ఉంటే, మీరు నిజంగానే ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసిన ఘనత మీకుంటే మీరు ఎందుకు ఇనాగ్రేషన్ చేయలేకపోయినారయ్యా? ఎందుకు మీరు ఆ రోజు ప్రజలకు చెప్పుకోలేకపోయినారు? ఎందుకు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడలేకపోయినారు? అది గమనించాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు 2-3 విషయాల గురించి మాట్లాడటం నేను కూడా మాట్లాడి చెప్తున్నా. నిమిషం మీరు ఫస్ట్ పిచ్చి మాట్లాడైందో నోరు కానీ మాట్లాడని చెప్తున్నా. ఈ రోజు ఒకటి చెప్తున్నా, ఈ రోజు అమరావతి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నువ్వు మాట్లాడిన మధ్యలో నేను వెయిట్ చేసా కదా, మీట్లో ఉండగా మాట్లాడవయ్యా, మాట్లాడు. విను ఫస్ట్. నేను మరి ఈ రోజు ఒకటి బ్రదర్, ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో ఐటీ క్యాడర్ అయినా, అమరావతి ప్రాంతంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయినా, కర్నూలులో ఈ రోజు జుడిషియల్ క్యాపిటల్ అయినా కూడా ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తా ఉంది. గతంలో అమరావతి ఒకటి ఇక్కడ వర్మ గారు, ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా కూడా గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రోగ్రెస్. ఈ రోజు రాష్ట్రం, మన రాష్ట్రమైనా వదిలేసండి, దేశమైనా వదిలేండి, ప్రపంచ దేశాలు ఎక్కడైనా, ఈ రోజు అమెరికాలో ఉన్నదండి. గతంలో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. గతంలో చేసిన ఏదైతే ఇనిషియేషన్స్ ఉంటాయో అవన్నీ ప్రాజెక్ట్స్ కంటిన్యూ అయితేనే డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అవుతుంది. అలా కాకుండా నేను వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అభివృద్ధి కొనసాగదు ఎప్పుడు కూడా. అదే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరిగింది. మన రాష్ట్రం డివైడ్ దగ్గర 13 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలం అవుతున్నా కూడా ఈ రోజు కూడా ఒక పర్మనెంట్ క్యాపిటల్ లేదంటే దానికి కారణం ఈ రోజు గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన దుర్మార్గమే. అమరావతిని ఈ రోజు ఇనిషియేట్ చేసి టెంపరీ బిల్డింగ్స్ కట్టి అమరావతిలో ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని మీరు ఆ రోజు చేస్తే దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులను ఈ రోజు రోడ్ల మీద పెంచి మహిళల మీద అడ్డమైన దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితులు గతంలో చూసాం. ఈ రోజు ఈ లక్ష్మణరావు గారు అదే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కదా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఋషికొండ ప్యాలెస్ ఆయన సొంత డబ్బుల కోసం, ఆయన లగ్జరీ కోసం కట్టుకున్న దాఖలాలు తప్ప ఏమైనా చేశాడా? భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి రైతులు తెచ్చుకొట్టిన మాట వాస్తవం కాదా? అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ 2015లో ఫిబ్రవరి 19th, నేను చెప్తా డేట్స్ తో సహా, ఆయన దగ్గర డేటా లేనట్టు నాకు డేటా ఉంది, నేను చెప్తా వినండి ఒక నిమిషం. 2015 ఫిబ్రవరి 19th భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బెంగళూరులో జరిగిన ఎయిర్ షోలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫస్ట్ దాన్ని డిస్కషన్ చేశాడు. అలాగే 2015 ఫిబ్రవరి 25వ తేదీ వచ్చేసి G.O. 63 రిలీజ్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం స్పెషల్ ఒక టీమ్ ని డిసైడ్ చేసి ఒక దానికంటూ ఒక లెజిస్లేటివ్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత 2015 అదే నెల జులైలో G.O. 20 ద్వారా ఒక బోర్డు డిసైడ్ చేసి దానికి మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా వెంకటేశ్వరరావు గారిని అపాయింట్ చేశారు. అలాగే 2016 జూన్ 9th భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఒక కొత్త జీవోను పాయింట్ చేశారు. అలాగే 2017 అక్టోబర్లో అశోక్ గజపతి రాజు గతంలో ఏవియేషన్ మినిస్టర్ ఉన్న టైంలో దానికి కావాల్సిన అప్రూవల్ అవ్వచ్చు, క్లియరెన్స్ అవ్వచ్చు, అన్ని తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ ని పట్టాలు ఎక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అది గమనించాలి. ఇక నేను ఏది కూడా ఊరికే వేగ్గా మాట్లాడలేదు. ప్రతిదానికి జీవో నెంబర్స్ ఉన్నాయి, ప్రతిదానికి డేట్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవోస్, ఏదో ఊరికే పేపర్ మీద వాళ్ళు రాసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు రాసుకొచ్చి మాట్లాడలేదు. క్యాపిటల్ గా ఈరోజు క్లియర్ గా మాట్లాడుతున్నాం. సో అలాగా మేము ఏంటంటే ప్రతిదీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఒకటి మీరు ఆలోచించాలా, సైబర్ టవర్స్ కట్టారా, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారా, వైజాగ్ ఐటీ క్యాటర్ నిర్మించారని మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తా వినండి. గతంలో రాళ్ళు రప్పలు మనుషులు జనసంచారం లేని సైబరాబాద్ నగరం ఐటీ హబ్ అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది నవ్వారు. సైబర్ టవర్స్ కట్టినప్పుడు అందరూ కూడా చాలా మంది నవ్వారు. ఈ రోజు ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ సికింద్రాబాద్ కి ధీటుగా సైబరాబాద్ నగరం నిర్మాణం అయింది. ఆ సైబరాబాద్ నగరం డెవలప్ అవుతుంది. రేపు పొద్దున రాకపోకలు కావాలా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఉండాలని చెప్పి శంషాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు స్థాపించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అదే తరహాలో ఈ రోజు అమరావతి అలాగే వైజాగ్ ఐటీ క్యాపిటల్ డెవలప్ అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రేపు పొద్దున ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరితగతిన 1.5 year లో ఫినిష్ చేసి ఈ రోజు
ట్రయల్ రన్ చేసిన చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇది వాస్తవాలు. ఇవన్నీ కూడా ఎక్కడ మేము ఏది ప్రజలకు అబద్ధాలు చెప్పట్లేదు. ఇంకోటి, మీరు ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ప్రజలకు మీరు చేయాలనుకుంటే 2017-18 సంవత్సరంలో క్లియరెన్స్ వచ్చి అప్రూవల్ వచ్చిన ఎయిర్పోర్ట్ ని 5 సంవత్సరాల కాలంలో మీరు ఎయిర్పోర్ట్ కట్టలేకపోయినారా? భోగాపురం ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేయలేకపోయినారా? అమరావతి క్యాపిటల్ ఆ రోజు మేము టెంపరీ బిల్డింగ్స్ కట్టాం, ఆ తర్వాత ఫండ్స్ అసైన్ చేసాం, ల్యాండ్ అక్వైర్ చేశాం కదా. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అమరావతిని డెవలప్ చేయకపోయారు 5 సంవత్సరాల కాలంలో? ఎందుకు చేయలేకపోయినారు ఇవన్నీ? అంటే అభివృద్ధిని సంకనాకిచ్చేసి, అభివృద్ధిని అట్టకెక్కించేసి కేవలం సంక్షేమ పథకాల మాయలో, వాళ్ళ పబ్లిసిటీ మాయలో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభూత